వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 21 విధేయత అనే అంశము మనకందరికీ చాలా అవసరం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసము ప్లస్ విధేయత ఉంటేనే మనకు విజయం వస్తుంది అని చెప్పి. ఈరోజు అబ్రహాం గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఆదికాండం 22:18లో దేవుడు చెప్తున్న మాట, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. మీరు ఆ మాట గమనించారా? నువ్వు నా మాట వినినందున అని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడి మాట విన్నందువల్ల అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. విధేయత వల్ల అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అతనితో చేసిన నిబంధనను ఇంకొకసారి దృఢపరిచాడు. అబ్రహాం నిబంధన మిగిలిన నిబంధనలకు మూలం. అబ్రహాంతో చేసిన నిబంధనలు వల్ల తన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు అనే విషయం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. మొదటిదేమో పాలస్తీనా నిబంధనలోని వాగ్దాన దేశం. ద్వితీయోపదేశకాండం 30:1-10 వరకు మనకు కనపడుతుంది. పాలస్తీనాలు ప్రవహించి వాగ్దాన దేశంకు వెళ్ళకముందు మోషే చెప్పిన మాటలు. రెండవది దావీదు నిబంధనలోని రాజ్యము నిత్యము స్థిరమగుట. అది 2 సమూయేలు 7:13లో కనపడుతుంది. మూడవది పాత నిబంధన కొత్త నిబంధనలోని ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండం 27:10లో మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్లకు చెప్పిన మాట, నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి కనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను అని మోషే చెప్తున్నాడు. మోషే పదే పదే ఇజ్రాయెల్ జనాంగానికి చెప్తూ ఉంటాడు విధేయత గురించి, మీరు వినాలి అని. ఇస్సాకును బలిగా అర్పించడంలో చూపించిన విధేయత అద్భుతమైంది. అబ్రహాం దేవుడు ఆదేశించిన ప్రకారము విధేయత చూపించినప్పుడు దేవుడు సంతోషంగా అంగీకరించటే కాకుండా అతని సంతానం అంతయు ఆశీర్వదించబడింది. దేవుడు వారితో షరతులు లేని నిబంధనలు చేసుకున్నాడు. దేవుడు అతన్ని విధేయతను బట్టి సంతుష్టుడై విధేయత వలననే అద్భుతంగా ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండం 28:1లో వారు విధేయత చూపితే భూమి మీదనున్న సమస్త జనముల కంటే వారిని హెచ్చిస్తానని ఇజ్రాయెళ్లతో దేవుడు చెప్పాడు. మీరు ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ చదవండి. దాంట్లో దేవుడి మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి, అవిధేయత చూపిస్తే ఎన్ని శాపాలు వస్తాయి అనే విషయం ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చెప్పాడు. లేఖనాల్లో సృష్టి ఆది నుండి దేవుడు తాను సృష్టించిన మానవాళి నుండి విధేయత కోరుకుంటున్నాడు. ఆదాం అవిధేయత వల్లనే ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది. అప్పటి నుండి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు తండ్రికి విధేయత చూపించి ఇష్టపూర్వకంగా మరణించాడో అప్పటి వరకు మానవాళికి నిరీక్షణ లేకుండా ఉంది. ఒక మానవుని అవిధేయత వినాశనం కొని తెస్తే ఇంకొక మనిషి విధేయత వల్ల విమోచన వచ్చింది. యేసయ్య విధేయత మనకు రక్షణ తెచ్చింది. దేవుడు ఎప్పుడు తన ఆదేశాలకు విధేయత చూపించాలని ఎదురు చూస్తాడు. ఆయన స్వరం వినాలని ఆశిస్తాడు. కేవలం మానవులనే కాకుండా సృష్టి అంతటి నుండి యేసుప్రభు ఇహలోక పరిచర్యలో ప్రకృతి, దయ్యాలు, పక్షులు, పశువులు, చేపలు అన్నీ ఆయనకు విధేయత చూపించినట్టుగా మనం బైబిల్లో చదవగలం. యోహాను 3:36లో కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని వ్రాయబడింది. ఈ వాక్యం చదివితే విధేయత తప్పనిసరి అని అనిపిస్తుంది కదా. ప్రార్థన చేసుకుందాం. మా ఎదుట ఉంచబడిన ఆజ్ఞలను పాటిస్తూ విధేయత ద్వారా నేను సంతోషపెట్టేవారుగా చేయమని ప్రభు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.